ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాం. వాటిపై చిక్కు తీసేసుకున్నాం శుభ్రంగా. ముక్కలు అదేనండి కరుణెక్కకుండా ఉంటాయి కదా, నలుపు రాకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో బంగాళదుంపల ముక్కలు వేసుకుందాం. అయ్యండి ఒక టమాటా కూడా కట్ చేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. అదిగో 2 స్పూన్లు వేసుకున్నాను. అది వీటెక్కాలి. తర్వాత మసాలు అదేనండి తిరమాత పెట్టుకోవడానికి పచ్చెనపప్పు కసిని, ఆవాలు కొన్ని, జీలకర్ర కొంచెం, అవి బాగా ఎర్రగా యాగాలి. కొంచెం కరివేపాకు, ఇదిగో బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి నూనెలో వేగాలి బాగా. ఇక ముక్కలు కూడా వేసేసాము. దానికి కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేద్దాము. ఓకే, దానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాక నేను చూపిస్తాను. అటు ఇటు కలిదిప్పుకొని మగ్గనిద్దాం బాగా. టమాటా ముక్కలు కూడా వేసుకుందాం కొంచెం మొగ్గగానే. ఇదండి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇది బాగా మొగ్గనిద్దాము. హైలో పెట్టకండి, మరి సిమ్లో పెట్టకుండా మీడియంగా పెట్టుకొని మొగ్గనిద్దాము. కింద అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా వేపుకుందాము. బంగాళదుంప కూరలో మీకు కూడా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి.